అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ పేలి మృతి చెందిన వారి పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. నిష్పక్షపాత ధోరణిలో దర్యాప్తు చేయాలని పోలీసులకు సూచించారు. కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని 10 మందితో పంచుకోవాలి అన్నారు. కారకులు ఎవరైనా ఉంటే ఎవరిని వదిలిపెట్టకూడదని మంత్రి పోలీసులకు చెప్పారు. నువ్వు అక్కడిది ఇది అది అంటే ఎట్ట సార్ అబాబు చేసేదే ఇల్లు సరిదే వాడు బతకలేక ఇల్లు లేక కొంపలే గోడు లేవనికి అందరూ మాట్లాడి రాయచోటి పట్టణంలో తెల్లవారుజామున తల్లి కొడుకు కూతురు గ్యాస్ వల్ల చనిపోవడం చాలా దురదృష్టకరం. దీనిపై నేను చాలా బాధపడుతూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, మెంటల్గా కానీ ఇంకో విధంగా కానీ సమస్యలు ఉన్నప్పుడు 10 మందితో పంచుకొని ఆ సమస్య త్వరితగతిన పూర్తి చేసుకునే విధంగా ప్రయత్నించాలా. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడితే చాలా బాధాకరం. ముఖ్యంగా పోలీసు వారిని కూడా మేము కోరడం జరిగింది. న్యాయపరమైన చర్యలు తీసుకోండి. ఈ విషయంలో ఎవరైనా దీనికి ఏ కోణంలో అయినా దీన్ని పర్యవేక్షించి దీనికి తగిన ఎవరైనా దీనికి ఏమైనా తప్పు జరిగింటే బాధ్యులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాము. అలాగే చేతులు జోడించి అందరికీ విన్నవించుకుంటున్నాం. ఇలాంటివి ప్రమాదాలు అయితే పర్వాలేదు, కానీ నిజంగా చిన్న బిడ్డలు మనం పెద్దవాళ్ళము అందరం కలుసుకొని ఇలాంటి శిక్ష విధించుకోవడం చాలా తప్పు. జన్మ అనేది ఆ దేవుడిచ్చాడు, మన చేతుల్లో లేదు, చనిపోయి